ఖమ్మం జిల్లా ఆరేగూడెం గ్రామంలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులు ఒకరికొకరు ఎదురుపడ్డారు. రెండు పార్టీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థికి చెందిన వ్యక్తులపైన దాడి చేశారు. స్వతంత్ర అభ్యర్థికి చెందిన రెండు గడ్డివాములను ప్రత్యర్థి వర్గం దగ్ధం చేశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. अंजना अंजना वाटर बटल ले बकेट बकेट रा पైపు కొట్టుందా ये ఒక్కొక్కల బకెట్ తీసుకురండి ఖమ్మం జిల్లా ఆరేగూడెం గ్రామంలో ఉధృత పరిస్థితి చోటు చేసుకుంది. సర్పంచ్ అభ్యర్థులు ఒకరికొకరు ఎదురుపడ్డారు. రెండు పార్టీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థికి చెందిన వ్యక్తులపైన దాడి చేశారు. స్వతంత్ర అభ్యర్థికి చెందిన రెండు గడ్డి వాములను ప్రత్యర్థి వర్గం దగ్ధం చేశాయి. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లైన్లో అందిస్తారు. ఉపేందర్, ఖమ్మం జిల్లా ఆరేగూడెం గ్రామంలో ఉధృత పరిస్థితికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి ఇప్పుడు నిన్న రాత్రి ఏదైతే రెండు పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు అంతర్గతంగా అంటే నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఒకరికొకరైతే ఎదురుపడ్డారు. ఈ క్రమంలో అటు సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా, అదేవిధంగా మరొక అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలిచారు. ఇరు వర్గాల మధ్య కూడా ఎదురుపడ్డ నేపథ్యంలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇద్దరు కూడా ఒకరిని ఒకరిపై దూషించుకోవడం జరిగింది. అయితే ఘర్షణలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఒక వ్యక్తికి మాత్రం స్వల్పంగా గాయాలయ్యడం జరిగింది. అయితే స్వతంత్ర అభ్యర్థి వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి రెండు గడ్డివాములు కూడా వారైతే దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఇదంతా కూడా తమపై కక్షతోనేది ఈ పనులు చేశారని చెప్పేసి అంటే వారైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు కాంగ్రెస్ పార్టీ వారు అయితే తమను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి అయితే వారు ఆరోపిస్తున్నారు. ఇక స్థానికులు ఏమంటే అయితే ఫైర్ సిబ్బందికి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారికి సమాచారం అందించడంతో వెంటనే ఫైర్ సిబ్బంది మంటలను అయితే ఆర్పారు. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకొని రెండు వర్గాలకు సంబంధించిన వారినంతా పిలిపించి సమన్వయం చేయడంతో కొంత వివాదం సద్దుమణిగిందని చెప్పవచ్చు. వరుస ఘటనలతో మాత్రం ఇటు ఆరిగూడెం కావచ్చు, ఇటు ముదిగొండ ఈ తదితర గ్రామాల్లో వరుస ఘటనలు అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తొలి దశలో ప్రశాంతంగా జరిగినటువంటి ఏదైతే ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు మళ్ళీ ఇప్పుడు మరి దశలో అంటే రెండో దఫా జరుగుతున్న ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలతో మాత్రం ఇప్పుడైతే పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.